నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం. ఇన్ని రోజులు మమ్మల్ని నడిపించినావు. కేవలం నీ యొక్క అదృశ్యమైన హస్తం మాకు తోడున్నందుకు, మాకు ఇలాంటి ఏర్పాటు చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. వినటం వల్ల మాకు విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు ఉదయకాలమే వినడానికి మా హృదయాలు మీరు సిద్ధపరిచినందుకు నేను స్తుతిస్తున్నాను. నీ మాట వింటే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ప్రభువు, నీ మాట వింటే భూప్రజలందరికంటే హెచ్చగునట్లుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రం. నీ మాట విని మేము దాన్ని గైకొనడానికి సహాయం దయచేయండి. ఆయన నీకు స్తోత్రం. నీ మాటలు నీ దాసరాల నోటి నుండి దయచేయమని కోరుతున్నాను. కుటుంబము దేవుని బాటలో అనే శీర్షిక మీద 16వ ప్రసంగం చేయబోతున్నాను. మరి తండ్రి, నీ యొక్క తలంపులు మాకు దయచేయండి, నీ మాటలు మాకు దయచేయండి, మమ్మల్ని చక్కబెట్టండి ప్రభువా. నాయన, పరిపూర్ణత నుండి అధిక పరిపూర్ణతలోకి నడిపించండి. బలంపై అధిక బలం దయచేయండి, మహిమపై అధిక మహిమతో మమ్మల్ని అలంకరించండి, మమ్మల్ని దీవించండి. నాయన, మమ్మల్ని చక్కదిద్దండి తండ్రి. మా కుటుంబాలు చక్కబెట్టమని తండ్రి మీరు ఉద్దేశించిన కార్యాలు మా జీవితాల్లో జరగాలని మేము కోరుతున్నాం. మాకు ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి, జీవిత భాగస్వాములు దీవించండి, కుటుంబంలో ఇచ్చిన దీవెనలు కాపాడుకోవడానికి ఉన్న తెలివి దయచేయండి, జ్ఞానం దయచేయండి, నీ చిత్త ప్రకారం బ్రతకడానికి సహాయం దయచేయండి. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుందన్నావు తండ్రి. వాని ప్రవర్తన చూసి నీవు ఆనందిస్తావనే వాక్యంలో ఉంది. కాబట్టి మా ప్రవర్తన చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాను. అజాగ్రత్తగా ప్రవర్తిస్తే ఎంతో ముప్పు. కాబట్టి తండ్రి, ప్రతి అడుగు కూడా ఎంతో తండ్రి మేము ఆలోచించి వేయడానికి మాకు సహాయం దయచేయండి. నీ సన్నిధి మమ్మను కాపాడుతుంది కనుక నీకు వందనాలు. మా కుటుంబాల్లో నీ సన్నిధి దయచేయండి తండ్రి. మేము తండ్రి నేర్చుకున్న కార్యాలన్నీ మా జీవితంలో మేము అమలు పరచుకోవడానికి ఉన్న సహాయం, పరిశుద్ధాత్మ బలం మాకు దయచేయమని కోరుతున్నాను. బిడ్డలు దీవించండి. వివిధ మాధ్యమాల గుండా మరి వాక్యం వింటున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. మీరే మాట్లాడండి. నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకొని నీ మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి అనేక కోణాల నుండి కుటుంబం ఒక కార్యాలు, మరి కుటుంబంలో ఉన్న దిద్దుబాటు, కుటుంబాలు చక్కబెట్టడం, కుటుంబాలు ఏ విధంగా దేవుని బాటలో దేవుని చిత్త ప్రకారం ముందుకు సాగాలి అని మనము గత 15 రోజుల నుండి నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు హ్యాండ్లింగ్ ఫైనాన్సెస్ ఇన్ గాడ్స్ వే, అంటే దేవుడు నీకు ఇచ్చిన ధనము లేక నీ సంపాద్యము, దేవుడిచ్చిన డబ్బు ఏ విధంగా దేవుని చిత్త ప్రకారం నీవు దాన్ని ఖర్చు పెట్టాలి, ఏ విధంగా తెలివి కలిగి ప్రవర్తించాలి, దేవునికి మహిమ వచ్చే రీతిగా దేవుని వాక్యానుసారంగా నీ వనరులను కాపాడుకోవాలి అనే అంశం మీద నేను మాట్లాడబోతున్నాను. అంటే దేవుని మార్గంలో నీ డబ్బును నిర్వహించడం. హ్యాండ్లింగ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఇన్ గాడ్స్ వే. అంటే నీకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇది మిరుమిట్లు గొలుపు లోకం నేను చాలా ఆకర్షిస్తుంది. అంటే నీ ఆదాయానికి మించిన ఖర్చు పెట్టాలని, అలాంటి మరి ఆ యొక్క వైపు నిన్ను సాతానుడు కూడా మళ్ళిస్తాడు. ఎందుకంటే నీకు ఆదాయము ఎంతుందో అంత ఖర్చు పెట్టాలని పెద్దలు అంటారు కదా, ఎంత మంచమో అంత కాలు చాపుకోమంటారు. కానీ నీకు ఎప్పుడు ఈ శోధన ఉంటుంది. నీకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది నేను అక్కడ పెట్టుబడి చేయాలి, ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించాలి. అంటే వరల్డ్ ఈజ్ స్క్రీమింగ్ అట్ యూ టు స్పెండ్ మోర్, టు అక్వైర్ మోర్, మరి టు ఎర్న్ మోర్. ఇంకా ఎక్కువ సంపాదించు, ఇంకా ఎక్కువ సంపాదించు, ఇంకా సంపాదించు, ఇంకా నీకు అది కావాలి, ఇది కావాలని. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది అది మనం చూడాలి. అంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది,
మరి ధనాశ సమస్త కీడునకు మూలమని అంటుంది. మరి ధనం లేకుంటే మనం బ్రతకలేము, ధనం కావాలి, మన అవసరతలకు ధనం అవసరం. కానీ ధనమే నీకు ప్రాధాన్యత వహిస్తే నీ మదిలో నీవు తప్పకుండా దేవుని నుండి వైదొలగి ఈ లోకం తట్టు జారుకుంటావు. అంటే గాడ్ బికమ్స్ సెకండరీ టు యూ, బట్ ఇన్ ఎవ్రీ వే గాడ్ షుడ్ బి ఫస్ట్ ఫర్ యువర్ లైఫ్. దేవుడే నీకు ముఖ్యంగా ఉండాలి. ప్రాధాన్యత నువ్వు దేవునికి, దైవ కార్యాలకు ఇవ్వాలి. మనీ ఈజ్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. నీకు నీ అవసరతలకు కావాల్సిన డబ్బు దేవుడు అనుగ్రహిస్తాడు, నీ కష్టార్జితాన్ని దీవిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. పైగా నీకు ఇంకా డబ్బు కూర్చుకోవాలి అనే ఆశ, ధనాశ, అది నిన్ను అనేక రీతులుగా తిప్పల్లోకి, ఇబ్బందుల్లోకి నడిపిస్తుంది. చీమలను చూసి నేర్చుకోమన్నాడు. చీమలు ఏం చేస్తుందంటే వేసవి కాలంలో అవి ఆహారము సమకూర్చుకుంటాయి. కోతకాలమందు మరి కోతకాలమందు అది ధాన్యమును కూర్చుకుంటుందండి. అంటే దానికి వీలుగానప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు దానికి కూర్చుకున్న ఆహారం సరిపోతుంది. అలాగే అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్, నీవు ఊహించని ఒక పరిస్థితిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీకు డబ్బు అవసరం. ఒక రోగం వచ్చింది, ఒక హఠాత్తు ప్రమాదం వచ్చింది, ఒక యాక్సిడెంట్ అయింది, అప్పుడు నీకు కూర్చుకున్న డబ్బు అక్కడికి వస్తుంది తప్పకుండా. అంటే అంత అనాలోచితంగా బ్రతికే అవసరం లేదు. చీమలని చూసి నేర్చుకోమన్నాడు కదా, అది ఎలాగో ఆహారము విపత్తు కాలం కొరకు కూర్చుకుంటుందో అలాగూ దేవుని బిడ్డలు తెలివి కలిగి ఈ లోకంలో బ్రతకాలని దేవుని ఉద్దేశం. దేవుడు దీవించినవన్నీ కూడా దుబారా ఖర్చులకు, వ్యర్థమైన ఖర్చులకు, మరి వాటిని వినియోగించి అవసరమైనప్పుడు, అక్కరైనప్పుడు నీ దగ్గర లేకుండా పొరల దగ్గర పోయి చేతులు చాపి నీవు ఇలాగో అప్పు పుచ్చుకునే వానిగా ఉండడం, మరి వడ్డీలు కట్టడం, చక్ర వడ్డీలు కట్టడం, అలా కృంగిపోవడం, మళ్ళీ దానివల్ల కలహాలు, ఇంటిలో కయ్యాలు, అలాగూ నీవు ఎప్పుడు దుఃఖపడుతూ జీవించడం, నలిగి విరిగి మనస్తాపంతో జీవించడం దేవుని చిత్తం కాదు. దేవుడు నిన్ను దీవించుతాడని వాగ్దానం ఉంది. నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయంలో నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తానన్నాడు. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. ఆయన మరి ఇంకా ఫిలిప్పీ 4:19 ఉంది, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో నీ ప్రతి అవసరత కూడా తీరుస్తాడు. నువ్వు దేవుని మార్గంలో ఉంటే నీకు వేటి కొరకు ఖర్చు పెట్టాలి, వేటి కొరకు ఖర్చు పెట్టకూడదు, ఆ నిగ్రహ శక్తి కూడా నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అనవసరంగా పెట్టే ఖర్చులు చాలా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో చూస్తే అంత అవసరం లేదు, వారి ఉన్న స్థితిని బట్టి వారు ఖర్చు పెడితే చాలు. కానీ ఎప్పుడు కూడా ఇతరులకు అది ఉంది కాబట్టి నాకు అది కావాలి, ఇతరుల పిల్లలు ఖరీదైన బట్టలు వేస్తున్నారు కాబట్టి మన పిల్లలు కూడా అలాగూ ఉండాలి అనేది తప్పు ఆలోచన. ఎందుకంటే వారికి అంత స్తోమత్తు ఉన్నది, నీకు అంత స్తోమత్తు లేదు అంటారు కదా. పులిని చూసి నక్క ఏం చేసింది? వాతలు పెట్టుకు. మీకు బాగా తెలుసు అన్నీ. పులిని చూసి నక్క కూడా వాతలు పెట్టుకుంటే మరి పులి ఎప్పుడైనా, నక్క నక్కనే. కాబట్టి గొప్పవాడిని చూసి నేను గొప్పగా ఉండాలి అంటే అది తప్పది. నిన్ను మోసంలోకి సాతానుడు నెట్టేస్తున్నాడు. వాడు గొప్పవాడు ఎట్లయినాడు? కష్టపడ్డాడు. నాకు కూడా గొప్పవాడిని చూస్తే నాకు కొద్దిగా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఊరికే గొప్పవారు ఎవరు గారు. లంచగొండితనము, అన్యాయం, అక్రమం చేసి పైకి వచ్చే వాళ్ళంటే మనం వాళ్ళని గౌరవించే అవసరం లేదు. కానీ కష్టపడి పైకి వస్తున్నారు కదా, మంచి ఉద్యోగం సంపాదించుకుంటున్నారు, చదువు సంపాదించుకుంటున్నారు, వాహనం సంపాదించుకుంటున్నారు, ఇల్లు వాకిలు కట్టుకుంటున్నారంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన మరి సామర్థ్యము, తెలివి వాడుకుంటున్నారు. వాళ్ళు దే ఆర్ యూజింగ్ దేర్ స్టఫ్. అదే సమయంలో అన్నీ ఇచ్చినా కానీ సోమర్తనంతో వాని చేతులు పని చేయ ఉల్లవంట. వాడు పని చేయడంట. పని చేయకుండా వాడు ఉన్నత స్థాయి నుండి దిగజారిపోతాడు. దేవుడు కొందరిని పెంట కుప్పల మీద నుండి కూడా ఏం చేస్తాడు? పైకి లేపుతాడు. దీనులను ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. కష్టపడినారు, శ్రమపడినారు, ఈ స్థాయికి ఊరికే రాలేదు వాళ్ళు. అందుకే నీవు ఉన్నవారిని చూసి ఏడ్చి లాభంలే. అదే లారీ వెనుక పెడతారు కదా, నన్ను చూసి నువ్వు ఏడవకరా, నన్ను చూసి ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఎంత కష్టపడినా నీకు తెలుసా అని అర్థం అన్నమాట. కాబట్టి నీవు చేసే కష్టాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కష్టానికి తగిన ఫలితం ఇస్తాడు. నువ్వు దేవుని మార్గంలో ఉంటే నీకు వ్యర్థమైన ఖర్చులు ఉండనే ఉండవు. సంతృప్తి కలిగిన జీవితం దైవ భక్తితో కూడిందంటే
అది చాలా లాభకరమని మరి తిమోతికి రాస్తూ తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ధనం గురించి ఉన్న హెచ్చరికలు ఉన్నాయి. అది 1 తిమోతి 6వ అధ్యాయంలో ఒకసారి గుర్తు చేస్తాను మీకు. 6వ అధ్యాయం 6 నుండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉంది. అసలు లేనిది జనాల్లో ఏంటంటే తృప్తి, ఎప్పుడు అసంతృప్తి. అది దేవుని చిత్తం కాదు. ఎంతున్నా కొందరికి తృప్తి ఉండదు. తృప్తి అనేది చాలా చాలా గొప్ప వరం. నన్ను అడుగుతుంది, నీకున్న దానితో నువ్వు తృప్తి అన్నట్టు పని చేయకుండా ఇది జాలే అన్నట్టు కాదు. ఎవ్రీడే యు ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ గాడ్లీనెస్ అండ్ కంటెంట్మెంట్. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ అ గ్రేట్ గెయిన్, గొప్ప లాభం అంట. దేవుని భయము, సంతృప్తి. మరి దైవ భయము, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అంటున్నాడు. ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేవు అన్నట్టు. నీ పిల్లల కొరకు నువ్వు సంపాదించొద్దని కాదు. నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు, వారికి సదుపాయాలు చేస్తాడు. నేను దాటిపోయిన తర్వాత నా బిడ్డలు భిక్షగాళ్ళు కాకూడదు, వాళ్ళు ఎవరిని ఆధారపడదు, వాళ్ళు అప్పు పుచ్చుకునేవారుగా ఉండకూడదు. కాబట్టి వాళ్ళు దీవింపబడాలనే శ్రద్ధ కూడా ఒక నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు తప్పకుండా పిల్లల్ని అనాథలుగా విడిచి వెళ్ళాడు. కానీ ఒకటి గమనించాలి, మనం ఏం తేలేదు, మనం ఏమీ తీసుకొని పోలేము. ఎంటీ కేమ్, ఎంటీ హ్యాండ్స్ ఎవరు లేవు. ఎన్ని బిడ్డల మీదలను కట్టినా, ఎంత బంగారం సమకూర్చుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, యూ కేమ్ ఎంటీ, యూ హ్యావ్ టు లీవ్ ఎంటీ. అందుకే ఒక పుస్తకం డై ఎంటీ అనే పుస్తకం నా దగ్గర ఉంది, ఇంకా చదివేది ఉంది. అంటే యూ హ్యావ్ టు డై ఎంటీ. కాబట్టి పెద్ద టెన్షన్ ఏం అవసరం లేదు. నేను అది చేయలేదు, ఇది చేయలేదు, ఏం చేసినా నీ వెంబడి రాదు. మంచి పనులు చేస్తే దేవుడు, మరి ఆ మంచి పనులను చేయడానికి దేవుడు కావాల్సిన సామర్థ్యాన్ని ఇస్తాడు, డబ్బు కూడా ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. మేలుకరమైనవి చేయడానికి దేవుడు కావలసినంత వనరులను అనుగ్రహిస్తాడని ఉన్నది. కానీ నీకు ఈ ధనాశ, ఈ దురాశ, ఇవి దేవుని బిడ్డలకు తగదు. దురాశ అంటే పరుల సొమ్ము కూడా నీకు కావాలని ఆశించడం, లేకుంటే వారి వల్లే నేను ఉండాలని ఆశించడం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందట, నరుని కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదండి. దేవుని ఆశీర్వాదం నీకు గొప్పతనాన్ని ఇస్తుంది, లాభం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది. అదంతా దేవుని వలన కలుగుతుంది. నువ్వు పెట్టుబడి చేస్తున్నావు, నీ కష్టాన్ని పెట్టుబడి చేస్తున్నావు, దాన్ని వర్ధిల్ల చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అందుకే యెహోవా ఆశీర్వాదం సామెతలు 10:22 ఉంది. యెహోవా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. అది నీ కష్టం చేత అది ఎక్కువ ఎప్పుడూ కాదు. ఎక్కువ చేసేది ఎవరు? దేవుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇంక్రీజ్. ఆయన నిన్ను వృద్ధిపరుస్తున్నాడు, ఆయన నిన్ను ఎక్కువగా చేస్తున్నాడు. నువ్వు ఒకవేళ ధనవంతునివి ఈరోజు అయినా దేవుడు నిన్ను కాపాడినందుకే. ఒక తీరని వ్యాధి వచ్చి నువ్వు మరి హాస్పిటల్లో పడితే ఒక్క ఇంజక్షన్కే 1,50,000 అంటారు, మరొక ఇంజక్షన్ 2 లక్షలు. అంటే అలాగూ నీ సంపాదించిన డబ్బు మరి చిల్లుబడిన సంచిలో ఉన్నట్టు జారిపోవడానికి ఎంతసేపు కాదు. ఈరోజు దేవుడిచ్చిన దీవెనలు నీకు ఉన్నాయంటే అది ఎవరి దయ? దేవుని దయ. అనవసరంగా నువ్వు ఖర్చు పెట్టకుండా దేవుడు నిన్ను కాపాడినాడు, నీకు ఆరోగ్యం ఇచ్చినాడు. నిన్ను మరి వ్యర్థమైన ఖర్చులు చేయడానికి దేవుడు సమ్మతించకుండా నిన్ను కాపాడినాడని అర్థం. కనుక ఇది గమనించాలి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటువి మనుషుల నష్టంలోను, నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. అంటే అవివేకయుక్తములైన కొన్ని ప్రయత్నాలు చేసి ధనం ఎలా సంపాదించాలి, అలా సంపాదించాలని ఆశపడి దేవునిని గురి చేసుకోకుండా ధనాన్ని గురి చేసుకొని వారు బ్రతుకుతారు. వారి బ్రతుకులు ఆశలు అన్నీ అడియాశలు అయిపోతుంది. వారు చివరికి కొందరైతే ధనం వెంబడి వెళ్ళి ఆత్మహత్య కూడా చేసుకుంటారు. మరి
అంటే విడదీయరాని చిక్కుముడుల్లో చిక్కిపోతారు అన్నమాట. అలాగ ఉండకూడదని 1 తిమోతి 6:17-19 వచనాలు చాలా అద్భుతమైన వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించాం. తిమోతి అంటున్నాను అనమాట. అరే, ఈ లోకరీతిగా నువ్వు ధనవంతునిగా ఉంటే గర్విష్ఠులు అయిపోతావు, దేవుని మర్చిపోతావేమో. దేవుడు అన్నీ నీకు ధారాళంగా ఇస్తాడు. ఆ ధారాళంగా ఇచ్చే దేవుని అంతే నీవు నమ్మకం ఉంచు, అస్థిరమైన ధనమునందు నీవు నమ్మకము ఉంచొద్దు అంటున్నాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గలవారు. సత్క్రియలు చేయడం ఒక పెద్ద ధనం అన్నమాట. ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించు. నీకు ధనం ఉన్నది, నిన్ను ధనవంతుడిగా దేవుడు చేసినాడంటే ఆ ధనం మొత్తం నువ్వు అనుభవించడానికి కాదు. అది ఆ ధనాన్ని లేని వారికి కూడా నీవు పంచిపెట్టాలి. దేవునికి ఇవ్వాలి. బీదలు పేదలు నీ చుట్టూ ఉన్నప్పుడు చూసి చూడనట్టు ఉండకుండా తప్పకుండా ధనం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి ధనాన్ని ఒక విగ్రహంగా చేసుకోకుండా ఆ ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ, ఇచ్చింది నీకు సరిపోయేంత ఉంది, ఇంకా ఎక్కువగా ఉంది, ఆయన దాంట్లో కొద్దిగా బీదలను కూడా నీవు తలంచుకొని వారికి కూడా సాయం చేస్తే చాలా ఆశీర్వాదం. అందరూ దేవుని నియమాలు పాటిస్తే దేశంలో పేదవారే ఉండరంట. దేవునికి స్తోత్రం. కానీ మనం చూసేది ఏంటి? ద రిచ్ ఆర్ గెటింగ్ రిచర్ అండ్ ద పువరర్. ధనవంతుడు రోజు రోజుకు ధనం సంపాదించుకుంటాడు, మనకు అదే ధ్యేయం, దేవుడు అక్కర్లేదు. ఈ పేదవాడు ఏమో లేమిలో కుమిలిపోతూ రోజు రోజు వాడు క్షీణావస్థలోకి వెళ్ళిపోతున్నాడు. అదే ప్రతి ధనవంతుడు పేదవారి గురించి కూడా ఆలోచిస్తే, ఆ పేదవారికి కొద్దిగా సాయం చేస్తే చాలా దీవెనలు పొందుకుంటాడు. కానీ ఈ పేదవారు కూడా ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూడడం కాదు. దేవుడు వారికి రెక్కలు ఇచ్చినాడు. రెక్కలు ఆడితే ఏం ఆడతాయంట? రెక్కలు ఆడితే ఏం ఆడతాయి? డొక్కలు కూడా ఆడతాయి అన్నట్టు. ఎవరో ఇస్తారు, ఇచ్చేదాకా నా చేతులు ముడుచుకొని ఉంటే అది కూడా తప్పే. కనుక చాలా కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడని ఉంది. మత్తయి సువార్త 6:6 ఎవరును ఇద్దరు యజమానులకు దాసులు కాలేరు. నో మ్యాన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. ధనాన్నన్నా ప్రేమిస్తావు, లేకుంటే దేవుణ్ణన్నా ప్రేమిస్తావు. కానీ దేవుణ్ణి ముందు పెట్టుకుంటే, దేవుని రాజ్యం నీతిని మొదలు వెతుకుతే నిన్ను ఐశ్వర్యంతంగా చేసేది ఎవరు? దేవుని. ఐశ్వర్యము, ఘనత, బలము, శక్తి, సామర్థ్యము, హెచ్చు, ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల. మరి దేవుడు ఏం పేదవాడు కాదు. 1 కొరింథీ 6:15 ఉన్నది, ఆయన ఐశ్వర్యవంతుడని, ఆయన శ్రీమంతుడని. శ్రీమంతుడైన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ సేవిస్తూ ఉంటే నీకేం కొదువు ఉంటుంది? నీకేం కొదువు ఉండదు. అందుకే 34వ కీర్తన 10వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, సింహ పిల్లలైనా లేమి గలవి ఆకలిగా ఉంటుంది, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కనుక దేవుని ఆరాధించేవారు, దేవుని సేవించేవారు, దేవుని ప్రేమించేవారు, దేవుని అనుకరించేవారు పేదవారిగా ఉండడం అసాధ్యం. సంతుష్టి మరి దేవుని సన్నిధిలో ఉంది, సమృద్ధి దేవుని సన్నిధిలో ఉంది, సంపద దేవుని సన్నిధిలో ఉంది, సమాధానం దేవుని సన్నిధిలో ఉంది, సంతోషము దేవుని సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖం. కానీ దేవుని ప్రేమించి దేవుని వెంబడించి పేదవాడు అయిపోయినాడు, వాడు వేసుకోవడానికి బట్టలు లేవు, తినడానికి ఆహారం లేదని చాలా అరుదు అలాంటిది వినడం. అందుకే కీర్తనకారుడు అంటాడు 37వ కీర్తన 25వ వచనం, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై తిని, ఆయనను నీతిమంతులు విడవబడ్డ కానీ వారి సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు. చప్పట్లు కొడదామా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినవి చాలా జాగ్రత్తగా వాడడం, అది దేవుడు ఇచ్చే తెలివి. దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు నాకు ఇంత జీతం 1,00,000 2,00,000 అంటావు, కానీ నెలంతా నువ్వు పనిచేయడానికి శక్తినిచ్చింది ఎవరు? దేవుడు. నిన్ను రాకపోకలు కాపాడింది దేవుడు. కాలు చెయ్యి పోయిందంటే పడక మీద పడతావు, ఎట్లా సంపాదిస్తావు? సంపాదించడానికి కూడా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, స్వస్థతనిచ్చినాడు, కాపాడినాడు, ప్రమాదాలు రాకుండా. అందుకే జీతం నీ చేతికి వచ్చినప్పుడు
సనగడం గుణగడం కాదు. ముఖ్యంగా స్త్రీలు గమనించాలి. భర్త కష్టార్జితాన్ని తీసుకొచ్చినావు, లేక నీవు చేసిన కష్టార్జితాన్ని చేతులు పట్టుకొని దేవుని స్తుతించి, దేవా మరి ఇది సంపాదించుకోవడానికి నాకు నీవు కృపనిచ్చినావు, నన్ను కాపాడినావు, వ్యర్థమైన ఖర్చులన్నీ కొట్టేసినావు తండ్రి నా జీవితంలో, నాకు ఇంత ఆశీర్వాదం ఇచ్చినావు కాబట్టి నన్ను దీవించు, తప్పకుండా ఇది నా అవసరాలకు సరిపోతుందని సంతోషంగా మీ కుటుంబ జీవితం చేయాలి. కొందరు జీతం పడిన దినం నుండి సణుగుతారు, ఇది సరిపోదు అది సరిపోదు, అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి, అది సణుగుతూనే ఉంటారు. సణిగి ఆఖరికి లక్షల ఖర్చుల్లో ఇబ్బందుల్లో పడిపోతారు. ఎందుకంటే తృప్తి లేని జీవితం అది, కృతజ్ఞతాస్థుతులు లేవు. మరి ఇచ్చిన వాటిని కొరకు నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు నిన్ను హెచ్చుగా ఆశీర్వదిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4:11-13 చూసినప్పుడు పౌలు భక్తుడు మంచి మాట అంటాడు, నాకేది ఉందో నాకున్నా లేకున్నా నేను సంతృప్తి కలిగి జీవిస్తాను అంటున్నాడు. దట్ సాటిస్ఫాక్షన్, దేవుడు ఇచ్చిన వాటి కొరకు స్తుతిస్తూ సంతృప్తికరమైన జీవితం. ఫిలిప్పీ పత్రిక 4:11-13 నేను చదువుతాను. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. అంటే ఐ లెర్న్డ్ టు బి కంటెంట్ ఇన్ ఎనీ వే. నాకు ఉన్నా లేకున్నా నేను సంతృప్తి కలిగి జీవిస్తానని అంటున్నాడు అన్నమాట. దేవుడు తప్పకుండా మంచి కార్యాలు చేయడానికి, ప్రతి సత్కార్యం చేయడానికి, నీ ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుడు చాలినంత వనరులను తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. గాడ్ విల్ సాటిస్ఫై ఎవ్రీ నీడ్ ఆఫ్ యువర్స్, నాట్ ఎవ్రీ గ్రీడ్ ఆఫ్ యువర్స్. అంటే నీ ప్రతి అవసరత తీరుస్తాడు, కానీ నీకు దురాశ ఉండి నీకు ఇలా కూర్చుకోవాలి అలాగ అవ్వాలి అంటే అది దేవుడు ఒకవేళ అనుమతించకపోవచ్చు. కానీ అందుకే అంటారు, హీ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ బట్ నాట్ ఎనీ ఆఫ్ యువర్ గ్రీడ్. అంటే కలిగిన దాంతో సంతృప్తి కలిగి ఉండడం చాలా మంచిది. అంటే మన కుటుంబాలన్నీ కూడా ఈ విధంగా ఆశీర్వదింపబడాలి, ఉన్న దాంతో తృప్తి కలిగి ఉండాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి, మన పిల్లలను కూడా మంచి స్థాయికి తీసుకొని రావాలి, దయాదాక్షిణ్యం కలిగి దాన ధర్మాలు కూడా చేయాలి, దేవుడిచ్చిన డబ్బుకు నమ్మకత్వం చూపెట్టాలి. కానీ ధనాశ, దురాశ, ధన వ్యామోహము, ధనం వెంబడి పరిగెత్తడం మరి అవసరం లేదు. చక్కని గృహ నిర్వాహకత్వం అంటాడు, తెలుగులో ఆ పదం ఉంది. అంటే హ్యాండ్లింగ్ యువర్ ఫైనాన్సెస్ ఇన్ ద వే ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చయించిన రీతిగా నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వు వాడుకుంటే నీకు సంతోషం, సమృద్ధి ఉంటుంది, అప్పులు రావు. ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పులు ఎందుకు చేస్తున్నారు? నీ స్తోమతకు మించిన జీవితాన్ని జీవించినప్పుడు నువ్వు అప్పులు చేస్తావు. అవసరం లేదు. కాస్ట్ కటింగ్ అంటారు దాన్ని, కాస్ట్ కటింగ్. ఇప్పుడు నీవు 5,000 పెట్టి చీర కొనాలి పండుగ కంటే అది తప్పది. నీకు అంత లేదు, మీ ఆయనకు అంత ఉద్యోగం లేదు, అంత సీన్ లేదు. నీవు మంచిగా ఆరోగ్యం కాపాడుకొని ఒక 200 రూపాయల చీర కట్టినా దేవుడిచ్చిన ముఖ ప్రకాశం నీలో ఉంటే అది సరిపోతుంది. దేవుని స్తోత్రం. చాలా ఖరీదైన చీరలు నేను కట్టాలి, ఇంత ఆభరణం నా ముందు, నీకు అంత లేదు కదా. మరి అప్పుడు ఉన్నదాంతో తృప్తి కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఆ భర్తకు అంత టెన్షన్ లేదు, ఇప్పుడు ఆయనకు అంత బరువు ఉండదు కదా. మరి కొద్దిగా మేక్ థింగ్స్ లైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, మేక్ యువర్ హస్బెండ్ ఫీల్ లైట్. ఈ వ్యర్థమైన ఖర్చులతోటి అప్పు పుచ్చుకుంటూ ఉంటారు. అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అప్పు పుచ్చుకున్నవాడు అప్పు ఇచ్చువానికి దాసుడైపోతే ఒక బానిస బ్రతుకు అన్నమాట. ఎప్పుడు చూసినా అప్పులే. అంతా అప్పులు, చుట్టుముట్టంతా అప్పులు. పొద్దున తలుపు తెరవగానే అప్పులోడు వచ్చి నిలబడతాడు. అంటే అది బ్రతకంటారా చెప్పండి? నువ్వు దేవుని నియమాల్లో బ్రతుకుతే నీకు సమృద్ధి దేవుడు ఇవ్వడం, అన్ని విధాల సమృద్ధి దేవుడు ఇస్తాడు. నువ్వు కాస్ట్ కటింగ్ నేర్చుకోవాలి. ఎక్కడ అవసరము ఎక్కడ అనవసరం అది కట్ చేయాలి. అంత అవసరం లేదు. వై యూ వాంట్ అదర్స్ టు థింక్ దట్ యు ఆర్ రిచ్? వేరే వాళ్ళు నువ్వు ధనవంతునని అనుకోవడం అది ఫేక్. అది ఫేక్, కౌంటర్ ఫీట్ కాయిన్ ఎక్కువ దినాలు నిలవదు. అది ఇట్ హ్యాస్ టు స్టాప్ సమ్ వే ఆర్ ది అదర్. కాబట్టి ఈ ఏమంటారు దీన్ని, షో బిజ్ అనమాట. నీకు లేదంత ఇది స్తోమత అయినా కానీ అన్నీ ఉన్నట్టు నటన, అది దేవుని బిడ్డలకు తాగదు. అందుకే నువ్వు అప్పుల పాలైపోయావు.
పిల్లలకు బట్టలు కొంటారు. ఒక్కొక్క ఫ్రాక్ అంట 3,000 రూపాయలంట. ఉన్నదే జీతం 15,000, దాంట్లో 3,000 ఫ్రాక్ పోయింది. భార్యకు 10,000 చీర, నగలు, ఇవన్నీ చేస్తే మరి వేరే బిల్స్ అన్నీ ఎవరు కట్టాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మీరు చూస్తారు, నీవు అప్పు ఇచ్చువానిగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకొను వానిగా నిన్ను చేయను. వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ యూ లెండ్ టు అదర్స్ బట్ యూ విల్ నాట్ బీ ఏ బారోవర్. అది గమనించాలి. ఆర్థిక సమస్యలు నీకు వచ్చినాయంటే అది నీ తప్పే. నీకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్టే అన్నమాట. నువ్వు దేవునికి సమీపంగా ఉండి దేవుని చిత్తం చేసి దేవుని మాట వింటే గాడ్ విల్ బ్లెస్ యూ ఇన్ ఎవ్రీ వే. అంటే నీకు సత్యం తెలుసు, యు నో ద ట్రూత్ అండ్ యూ విల్ నాట్ బికమ్ ఏ బారోయింగ్ పర్సన్, యూ విల్ బికమ్ ఏ లెండింగ్ పర్సన్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక ఆదాయానికి మించిన ఖర్చులు చేయడం దేవుని చిత్తము కాదు. మితిమించిన వేగం, శృతి మించిన రాగం, వెరీ గుడ్. అలాంటి వ్యర్థమైన కొనుగోళ్ళు చేస్తారు. పని లేక షాపింగ్లు చేస్తారు. నీకు అంత ధనం లేదు అయినా కానీ పని లేక తిరుగుతుంటావు, వేరే అన్నీ అనవసరమైన అన్నీ కొని తెచ్చుకుంటావు, ఇల్లంతా నింపేస్తావు. అది నీకు అవసరం కూడా లేదు. క్రెడిట్ కార్డ్స్ అంటారు, అంటే విశ్వాసాలు చేయకూడని పని చెప్తున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యామిలీ. మరి ఉట్టి బైబిల్ పట్టుకొని తిరగడం కాదు, నువ్వు దేవుని జ్ఞానం నీకు కావాలి. కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి అది నేర్చుకోవాలి కదా. అందుకే కుటుంబం ఎవరి బాటలో, కుటుంబం దేవుని బాటలో ఎలాగ ఉండాలి అది నేర్పిస్తున్నాం. క్రెడిట్ కార్డు మరి అప్పు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు పెద్ద మోసం. అది ముందలే కార్డు అని నువ్వు డెబిట్ చేస్తూ ఉంటావు, కొనుక్కుంటావు, అది కొనుక్కుంటుంది, ఆఖరికి నీకు అది కట్ట వీలు లేకుండా అయిపోతుంది. ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోతారు, నిన్ను కూడా పట్టుకొని పెడతారు, కొన్నిసార్లు కొడతారు కూడా తీర్చకుండా. అలాంటి అవమానాలకు మరి గురి కాకుండా జాగ్రత్తగా బ్రతకాలి. వడ్డీలు కడుతున్నాం, ఇన్స్టాల్మెంట్ అంటారు చాలామంది. ఇన్స్టాల్మెంట్లో తీసుకొని జేబు అంతా చిల్లు పడిపోతుంది. పిల్లల ఫీజులు కట్టడానికి ఉండదు, రెంట్ కట్టడానికి ఉండదు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడానికి ఉండదు. నీకు వీలున్నప్పుడు సమకూర్చుకునే డబ్బుతో కొనుక్కోవచ్చు కదా. ఇలా కూడా మోసపోతారు. చిట్టీలు అంటారు, చిట్టీలు వేస్తారు. అది అసలు అది మరి దానికి ఏదైనా అది ఎదగిందా ఎదగకూడదా అని చిట్టీలు కట్టి నాకు కొంతమంది స్త్రీలు తెలుసు, కట్టి ఆఖరికి వాళ్ళు కొంప ముంచి వెళ్ళిపోతారు. ఇంటికి తాళం ఉంటుంది, వారు అంటే దే ఆర్ నాట్ సర్టిఫైడ్ పీపుల్. చూడండి, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నమ్మి డబ్బులు కష్టార్జితం ఉండి భర్తకు సంపాదించింది ఈమె సంపాదించి కట్టుకుంటూ వెళ్తారు. బ్యాంకులు ఉన్నాయి కదా, బ్యాంక్ నీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది కదా. ఇంకెందుకు ఈ అతి ఆశ, దురాశ దుఃఖమునకు చేయడం. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా డబ్బు ఎక్కువ కావాలి. అంటే ప్రాపర్ ప్లానింగ్ లేదని నాకు అనిపిస్తుంది. నీకు డబ్బు ఇచ్చినప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. దేవా, ఆ డబ్బు దేవుని సన్నిధిలో పెట్టి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, నాకు తెలివి జ్ఞానం దయచేయమని తప్పకుండా అడగాలి దేవుడు. మరి ఉన్నదంతా ఖర్చు పెట్టాలనా? నీకు దేవుడు ఒక 50,000 జీతం నీదైతే 50,000 కూడా ఖర్చు పెట్టి అది కూడా సరిపోకుండా ఇంకా 10,000 20,000 అప్పు తెచ్చి ఖర్చు పెట్టడం దేవుని చిత్తం కాదు. 50,000లో నువ్వు సదిరి పొదుపుతో ఉండి ఒక 10,000 నీ భవిష్యత్తు కొరకు, లేక మరి అనూహ్యమైన కార్యము సంఘటన జరుగుతుంది దాని కొరకు ఖర్చు పెట్టడానికి మినహా చేసి దాన్ని పొదుపు చేయడమే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. అంటే తెలివి కలిగి బ్రతకాలి. జ్ఞానం కొదువు ఉంటే దేవుణ్ణి అడగాలని ఉంది కదా. మరి అలాంటి జీవితాలు పైకి వస్తే చూడండి, కొన్ని కుటుంబాలు చాలా వర్ధిల్లుతాయి, కొన్ని కుటుంబాలు అడుగంటిపోతాయి. ఎందుకు? కొన్ని కుటుంబాలు దినదినం కిందికి వెళ్ళిపోతుంది, కొన్ని కుటుంబాలు క్రమక్రమంగా ఎదుగుతాయి. ఎందుకు అంటే అక్కడ తెలివి కలిగి బ్రతుకున్నారు, ఇక్కడ తెలివిహీనంగా బ్రతుకుతున్నారు అని అర్థం. అంతే. ఓన్లీ దట్ మ్యాటర్స్, విజ్డమ్ మ్యాటర్స్. వాళ్ళు జ్ఞానం కలిగి ఏవి కొనాలి, ఏవి కొనకూడదు, ఏవి ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంత మిగిలించుకోవాలి, ఎంత పిల్లల భవిష్యత్తు కొరకు మరి మినహాయించాలి, ఇవన్నీ వాళ్ళ పద్ధతిలో క్రమంలో చేస్తున్నారు. దేవుని జ్ఞానం అడుగుతున్నారు, దేవుడు వారికి సాయం చేస్తున్నాడు కనుక వారు క్రమంగా ఎదుగుతున్నారు. ఇక్కడ ఏ ప్లానింగ్ లేదు, విచ్చలవిడి జీవితం. అంటే అనవసరమైన ఖర్చు. ఊరికే అవుటింగ్ పోదామంటారు, అవుటింగ్ పోతే 2-3 వేలు ఖర్చు అయితే తిన్నది కూడా అది ఏమి ఇస్తున్నారో తెలియదు. అంత కొన్నిసార్లు అది తిన్నాక ఇంటికి వచ్చి వామిటింగ్స్ మరి లూజ్ మోషన్స్తో బాధపడుతుంటారు. ఆ ఇంటి ఆవిడ కొద్దిగా సదురుబాటు చేసి చక్కగా వేడి అన్నం, కొద్దిగా పప్పు, ఇంత కర్రీ చేసి ఎంత తృప్తిగా తినొచ్చు కదా. అనవసరంగా రోగాన్ని కూడా కొనుక్కొని తెస్తారు ఇంటి. హైఫై స్టైల్ అన్నమాట.
ఈ హైఫైలన్నీ వదిలిపెట్టండి, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. బీ సిన్సియర్ బిఫోర్ ద లార్డ్. ఇచ్చిన ఆరోగ్యం నీవు మరి ఆ ఇంటి వారి సంరక్షణ కొరకు, ఆరోగ్యం కొరకు వాడుకోవాలి. పనికి మాలిన ఖర్చులు చేస్తే మళ్ళీ నష్టపోతావు. మరి చాలామంది ఆర్థిక ఇబ్బందులకు ఎందుకు గురవుతారంటే ఉన్న ఉద్యోగం ఓడిపోతుంది. అక్కడ కూడా సత్ప్రవర్తన లేనందుకు అధికారులతో ఎలా మెలగాలి, తోటి ఉద్యోగులతో ఎలా ఉండాలో తెలియకుండా కూడా కొందరు నష్టపోతారు. చాలా ఉద్యోగం నుండి వారిని తీసేస్తారు. అలా కాకుండా ఉండడానికి దైవ భక్తి చాలా గొప్ప లాభసాధకం. అది యు నో హౌ టు బిహేవ్ అట్ యువర్ వర్క్ ప్లేస్, ఇన్ యువర్ హౌస్. అంటే ఎక్కడ కూడా నువ్వు నష్టపోకుండా కాపాడేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు సమస్తము సాధ్యమే. వ్యాపారానికి మొదలు పెడతాను, నేను ఈ వ్యాపారంలో అడుగు పెడతాను, ఇంత ఇన్వెస్ట్ చేస్తాను, అది దాంట్లో భార్యది కూడా నగలు కూడా కుదువ పెట్టి ఉన్నవన్నీ కూడా దాంట్లో పెట్టుబడి చేసి అడుగు వేస్తారు. దేవుని చిత్తం కాదు అది. తర్వాత చాలా నష్టానికి దిగజారిపోతారు. అది ఎవరి బాధ్యత? అది నువ్వు చేసిన తప్పే. అది నేనేమంటానంటే, నువ్వు ఒక వ్యాపారానికి మొదలుపెట్టిన, ఒక ఇల్లు కట్టడానికి ప్రయత్నించిన, వివాహము నీ పిల్లలు చేయాల, నేను చెప్పేది ఏంటంటే, మీరు 21 రోజులు దేవుని సన్నిధిలో ఒక పూట 2 పూటల ఆహారం మానైనా, నాన్ వెజ్ మానైనా దేవుని చిత్తాన్ని వెతకండి. సీక్ ద విల్ ఆఫ్ గాడ్, వెదర్ ద స్టెప్ దట్ యు ఆర్ టేకింగ్ ఈజ్ అకార్డింగ్ టు ద గాడ్స్ పర్పస్. అప్పుడు ఈ 21 days అంటే అదొక లెక్క, బిబ్లికల్ నంబర్. దానియేలు కూడా 21 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా. అప్పట్లోగా నీకు తెలుస్తుంది వెదర్ యూ హ్యావ్ టు వెంచర్ ఫోర్త్ ఆర్ నాట్. నేను ముందుకు వెళ్ళాలా లేదా దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు ఎందుకు బయలుపరచాడు? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడని ఉంది కదా, వాగ్దానం ఉంది కదా. నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. యూఆర్ ఆస్కింగ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్ వెదర్ యూ హ్యావ్ టు గో ఫోర్త్ ఆర్ నాట్. అలా చేయకుండా చాలామంది ఇల్లు కడతారు, మరి అప్పు తీర్చడానికి మళ్ళీ ఇల్లు అమ్ముతారు, అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తారు. మళ్ళీ అక్కడ వాళ్ళు అంటే సరి అయిన దేవుని చిత్తం అనుకోకుండా లక్షలు కట్నం ఇస్తారు, కానుకలు ఇస్తారు, ఆ పెళ్ళి నిలవదు, మళ్ళీ పిల్ల ఇంటికి వస్తుంది, ఇంకా అదనపు కట్నం కొరకు వారు వేధిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? తెలివి వాళ్ళ ఒక దగ్గర ఉంది, నా ప్రజలు తెలివి లేక వారు ఏమవుతున్నారు? నశించిపోతున్నారు. హోసేయ గ్రంథం 4వ అధ్యాయం 6 నుండి 8 చదవండి మీరు. మై పీపుల్ పెరిష్ బికాస్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. అంటే ఇంకా చెడు అలవాట్లకు బానిస అయితే కూడా ఉన్న కష్టార్జితం అంతా నీళ్ల పాలవుతుంది. ఆ కుటుంబంలో స్త్రీ కష్టపడుతుంది, పురుషుడు కష్టపడుతుంది, కానీ సరి అయిన రీతిగా ఆ డబ్బు, దేవుడిచ్చిన డబ్బును వాడడం లేదు కాబట్టి చెడు అలవాట్లు. ఆ స్త్రీకేమో మరి ఆమెకి లోక ఇచ్చలు దానికి ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఈ పురుషుడేమో తాగుడు, తందనాలాడు, మరి చెడు వ్యసనాలకు గురై మరి స్నేహితులను తీసుకుపోతాడు. పెద్ద ఏదో ఆమ్దాన్ ఉన్నట్టు 4 స్నేహితులు తీసుకుపోయి హోటల్కి పోయి ఆడ ఖర్చు పెడతాడు. అరే నీకు నీ భార్య, నీ పిల్లలు ఉన్నాక నువ్వు పోయి వ్యర్థమైన ఖర్చులు చేస్తే పిల్లల గతి ఎట్లయితుంది? అంత తెలివి ఉండదు. దే వాంట్ ఏ నేమ్ అనమాట. నేను ఇంత ఖర్చు పెట్టినా, నేను ఎంత ఉన్నాయి. అవన్నీ మరి దాన్ని ఏమంటారంటే గివింగ్ ఎ రాంగ్ పిక్చర్ అనమాట. నీకున్న పరిస్థితిని మించిన లేని ఒక కార్యాన్ని నీవు ప్రదర్శిస్తున్నావు. అది దేవునికి ఇష్టం కాదు. ఉన్న పాటున ఉండాలంతే. ఉన్న పాటుననే నువ్వు దేవుని దగ్గరికి రావాలంతే. నీకు ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా చాలా ఇబ్బందులకు నువ్వు గురవుతున్నావు. అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటారు. అంటే దీర్ఘకాలిక లక్ష్యాలకు కూడా సరి అయిన ప్రణాళిక వేస్తూ ఉండాలి. ప్లానింగ్, డెఫినెట్లీ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక ఇల్లు కట్టాలంటే ప్లానింగ్, ఒక పెళ్లి చేయాలంటే ప్లానింగ్, అన్నిటికీ ప్లాన్. ఆయన ఆలోచనకర్త. ఆయన పుట్టక ముందే 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ప్రవచిస్తాడు కదా. ఆయన పేరేంటి? ఈజ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్. తెలుగులో ఏముంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచన అడగాలి. హీ విల్ గివ్ యూ కౌన్సిలింగ్ వాట్ యూ షుడ్ డూ విత్ యువర్ ఫైనాన్స్. దుబారా ఖర్చులు మానాలి, వ్యర్థమైన వాటి అందు లక్ష్యం ఉంచొద్దు. నీకు ఒక కుటుంబం ఉంది, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల వివాహం చేయాలి, మంచి గృహం కట్టుకోవాలి. నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. దేన్ని ఆలోచించొద్దు, అంతా దేవుడే చూసుకుంటాడంటే నేను నమ్మా. ఇప్పుడు నీకు అప్పర్ స్టోరీ వేకెంట్గా ఉండేది, మరి దాంట్లో బ్రెయిన్ పెట్టినాడు కదా దేవుడు. నువ్వు ఆలోచించాలన్నమాట.
నీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి. వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 10 years? 10 సంవత్సరాలు అయితే నేను పడకబడతానా, చాలా ముసలితనంలో నడవలేకపోతే నాకు ఎవరు సాయం చేస్తారు? అప్పుడు నేను బిడ్డల మీద ఆధారపడాలా, కొడుకుల మీద ఆధారపడాలా? నాకంటూ ఏది ఉండొద్దా? మరి నీ కొరకు కొద్దిగా నువ్వు ఆలోచించాల్సిన కార్యం. ఇక మాలాంటి వాళ్ళని వదిలిపెట్టండి, మేము దేవుని పని చేసి దేవుడే చూసుకుంటాడు, మాకు ఇస్తాడు దేవుడు, దేవునికి స్తోత్రం. కానీ మేము దేవుణ్ణే పట్టుకున్నాం, ఇంకొకటి లేదు మాకు. కాబట్టి నేనేమి ఆలోచించలేదు, అయినా కానీ ఆలోచించే వారిని పెట్టినాడు దేవుడు. దేవుడు చూసుకుంటాడు. అబ్రహాం అన్నట్టు ఏంటది? యెహోవా ఈరే. కానీ మీరు ఈ లోకరీతిగా ఉన్న పనులలో నిమగ్నమై ఉన్నారు. మీరు తప్పకుండా ఆలోచించాల్సి వస్తుంది. అయినా దేవుని నీవు ఆనుకున్నప్పుడు చక్కని విధంగా దేవుడు నడిపిస్తుంది. స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. కీర్తన 37:23 ఉంది. ఒకని నడత యెహోవా వల్లనే స్థిరపరచబడుతుంది. అంటే ఆర్థిక క్రమశిక్షణ ప్రతి విశ్వాసి జీవితంలో ఉండాల్సిందే. అంటే అది పిల్లలు కూడా చూస్తారు. ద వే యు ఆర్ డిసిప్లిన్ మనీ మ్యాటర్, యువర్ చిల్డ్రన్ విల్ వాచ్. చాలామంది తల్లిదండ్రులు మరి వాళ్ళ పిల్లలకు పిగ్గీ బ్యాంక్లను కొనిస్తారు. ఇంత పిగ్లాగా ఉంటుంది అది ఒక సేవింగ్ అన్నమాట. అయితే దాంట్లో వాళ్ళు జమ చేస్తారు. తల్లిదండ్రులు ఇచ్చిన శిక్షణ, పోయి ఉన్న పైసలు అన్నీ వ్యర్థం చేయకుండా దాంట్లో జమ చేసి తర్వాత వాళ్ళకి కావాల్సిన దాని కొరకు ఖర్చు పెట్టడం, అలాంటి తర్బీదు పిల్లలకి ఇవ్వడం కూడా చాలా మంచిది. దే విల్ హ్యావ్ ద సేవింగ్ హ్యాబిట్. మరి పని తప్పకుండా చేయాలి. అంటే చీమల యుద్ధం పోయి నేర్చుకోమన్నాడు కదా. మన చేతి పనులను, మనం ఉద్దేశించిన కార్యాలను, మన ఆశలను, మనం ఏమైతే కోరుకుంటున్నామో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. తప్పకుండా నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. మరి కష్టపడడం నేర్చుకోవాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నీకు వచ్చిన రుగ్మతలను కూడా తొలగించి నీకు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వగలడు. దాంట్లో అనుమానమే లేదు. ద మోర్ యూ వర్క్, ద మోర్ గాడ్ విల్ హెల్ప్ యూ అవుట్. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అంట. నువ్వెప్పుడు మరి దేవుని నియమాల్లో ఉండి దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తావో దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీవు ఒక పని చేయాలి, నేను దేవుని కొరకు, నా కుటుంబం కొరకు నేను నిలబడాలి, నా పిల్లలు పైకి రావాలి, మా ఇంట్లో సమాధానం ఉండాలి, మా ఇంట్లో ఏ కొదువు ఉండొద్దు, అన్ని విధాలు మేము దీవింపబడాలి అని మంచి కోరికలు దేవుడు ఎప్పుడు కూడా నెరవేరుస్తాడు. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అని తప్పకుండా ఇస్తాడు. ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేసి, నీకు 5 పిల్లలు అనుకోను, ఒక్కొక్కరికి ప్రార్థిస్తుంది, దేవా రేపు నా పిల్లలు కిరాయి ఇండ్లలో ఉండొద్దు, వాళ్ళకి సొంత గృహాలు కావాలంటే తప్పకుండా ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఇయ్యాడు? అన్యులకు ఇస్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు, నీకు ఇయ్యాడు. అందుకే రోమా 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనకాడని దేవుడు కుమారునితో పాటు ఎందుకు సమస్తము ఇవ్వలేడు? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. కిరాయిన్లలో ఉండి బాధపడుతూ ఉంటారు కదా, నువ్వు సొంత గృహం కొరకు అడిగితే తప్పకుండా ఇస్తాడు. నీకు ఇచ్చిన పిల్లలకు అత్యధికమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి ఇచ్చి చక్కని స్థాయి, దే బికమ్ వెరీ గ్రేట్ పీపుల్. అప్పుడు నువ్వు కారులో ప్రయాణం చేస్తావు, సొంత గృహంలో ఉంటావు. ఎంత సంతోషం కదా మీకు, చాలా సంతోషం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించు. కనుక పిసినారితనం కూడా అవసరం లేదు. చాలా పిసినారితనం ఉంటుంది కొందరు. ఒక్క పైసా ఖర్చు పెట్టరు. ఒక్క పేదవాని చూస్తే ఇంత కూడా జారనీయరు పైసా. కానీ అటివానికి మరి జాదా హుషారి మౌత్కి నిషాని అంటారు కదా, చాలా తెలివి, అతి తెలివి. ఎవ్వరు వేయడం, దశమ భాగం ఇవ్వడు, దేవునికి ఇవ్వడు, పేదలకు ఇవ్వడు. అలాగ పైకి రావాలంటే అది కాని పని. గాడ్ విల్ నాట్ మేక్ యూ రిచ్. ఎందుకంటే నువ్వు నియమాలు పాటించాలి. దశమ భాగం ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము దేవునికి. మనస్ఫూర్తిగా ఈ గాడ్ లవ్స్ ఏ చియర్ఫుల్ గివర్. సంతోషంగా ఇచ్చు అని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. నువ్వు ఇవ్వకుండా ఎక్కువ కాలేవు, ఇచ్చి తక్కువ వాడు ఎప్పుడు కాలేవు. యూ కెనాట్ బికమ్ రిచ్ బై నాట్ గివింగ్, అండ్ బై గివింగ్ టు గాడ్ యూ కెన్ నెవర్ బికమ్ పువర్. అంటే యేసుప్రభు కూడా అంటాడు కదా, కైసరిది కైసరికి, దేవునిది దేవునికి ఇవ్వండి. ఒక సహోదరి, అంటే నా సేవా జీవితంలో అనేకమైన అనుభవాలు ఇచ్చినాడు. ఒక సహోదరి నా దగ్గర వచ్చింది, అమ్మా దశమ భాగం ఇవ్వాలని నాకు ఎంత ఆశ అంటే అంత ఆశ. నేను ఫస్ట్ నాడే దశమ భాగం తెచ్చి అల్మార్లో సేఫ్గా పెడతా. మరి నువ్వు ఎప్పుడు తెచ్చియలేదేంటి అని అడిగితే,
నా తప్పే అమ్మా, తీసిపెట్టిన దశంభావం మళ్ళా నాకు అక్కర్లు వచ్చినప్పుడు మెల్లమెల్లగా దాని నుండి నేను ఖర్చు చేస్తాను అంటుంది. అంటే అది న్యాయమేనా? అది న్యాయం కాదు. అలాంటి పనులు చేయొద్దు. తప్పకుండా నీవు ఉదార స్వభావంతో పేదలకు ఇచ్చినా, బీదలకు ఇచ్చినా, ఇలాంటి సేవలకు ఇచ్చినా, సేవ జరుగుతుందా చూడండి. మీ కష్టార్జితం వ్యర్థంగా పోనీయకండి. యూ జస్ట్ యూజ్ యువర్ బ్రెయిన్స్, యూజ్ యువర్ విజ్డమ్, వెదర్ యూఆర్ ఇన్వెస్టింగ్ ప్రాపర్లీ. అది ఎక్కడ పోతుంది? అక్కడ ప్రాపర్ అకౌంటింగ్ ఉందా? మీరు ఒక సంఘానికి మీరు చేయాల్సి ధారాళంగా ఇస్తున్నారు, దశంభాగం ఇస్తే అక్కడ అకౌంటింగ్ ప్రాపర్గా ఉందా? లేకుంటే ఒక్కరి జేబులో అన్నీ పోతుందా? వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారా? ఇది దేవుని సేవకు వాడబడుతుందా? వారికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వారు మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నది మీరు ఆలోచించి మీరు విత్తాలి కదా. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎంత తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారండి. దోస్ ఇన్వెస్ట్ ఇన్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు ఎన్నిసార్లు ఆలోచిస్తారు వారు పెట్టుబడి ఎక్కడ పెడుతున్నారని, రిటర్న్స్ ఉన్నాయా లేదా అని చూస్తారు. కానీ గుడ్డిగా తెలివిలేక ఉన్న కష్టార్జితం అంతా పరుల గృహానికి వెళ్ళిపోతుంది. దే యూజ్ ఫర్ సెల్ఫిష్ పర్పసెస్, యూ వోంట్ గెట్ ఎనీ రిటర్న్స్. కష్టపడే సేవలకు తప్పకుండా ఇవ్వాలి, మీకు ప్రతిఫలం వస్తుంది. దేవుడు అంటాడు కదా మలాకి 3:10, నేను ఆకాశం అను మంచి ధననిధి నుండి మీకు ఏం చేస్తాను, విస్తారమైన మేళ్లతో మేము నింపుతాను, పట్టుకోవడానికి పెట్టుకోవడానికి కూడా మీకు వీలుగానంత నేను ఆశీర్వదిస్తానని అంటున్నాడు. ఇప్పుడు ఇచ్చేవాడు ఎప్పుడు దరిద్రుడు కాడని నేను నా అనుభవం ద్వారా చెప్పగలను. ద వన్ హూ గివ్స్ విల్ నెవర్ బికమ్ పువర్, బికాస్ గివింగ్ ఈజ్ గాడ్స్ నేచర్. అది దేవుని స్వభావం ఇచ్చేది. వెదజల్లి అభివృద్ధి పొందగలవాడుగా ఉన్నాడంట. వెదజల్లి అభివృద్ధి పొందుతాడంట. అంటే వెదజల్లుతూ ఉంటాడు, అభివృద్ధి పొందుతూ ఉంటాడు. వాళ్ళని చూస్తే మనకి ఆశ్చర్యం అవుతుంది. నీతిమంతుడు ఎప్పుడు వెనకాడకుండా ఇస్తూ ఉంటాడు. నీతిమంతుడు తన ఆహారంలో కూడా కొద్దిగా తీసి దరిద్రునికి ఇస్తాడు. దేవుని నియమం అది. నీకు అన్నీ కావాలి మీద నుండి, నువ్వు మాత్రం ఏది చెయ్యి ముడుచుకొని ఉంటే మరి దేవుడు కూడా చెయ్యి ముడుచుకొని ఉంటే ఎలాగుంటుంది నీ పరిస్థితి? తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గుప్పిలి ఎలాగుంటుందో ఎప్పుడు ఆలోచిస్తాను. అంటే ఆకాశం భూమికి పునాదులు వేసిన చెయ్యి అది, నిన్ను నన్ను నిర్మించిన హస్తం అది, సూర్యచంద్రాదులను అంతరిక్షాన్ని కట్టిన ఆ చెయ్యి విప్పితే ఎలాగుంటుంది? దేవుని స్తోత్రం. ఆయన గుప్పిలి విప్పుతాడంట. ఎక్కడుందో చెప్తారా మీరు? అది 1000 రూపాయలు బహుమానం ఇస్తాను. ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది, 1000 రూపాయలు నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మీరు నాకు బహుమానం ఇచ్చినారమ్మా. మంచి ఆన్సర్ చెప్తే, నాకు ఉద్యోగం లేకుండింది, ప్రార్థన చేసినావు నా కొరకు నువ్వు. ఆ 40 డేస్ ప్రేయర్కి వచ్చినాక ఇప్పుడు ఆమె జీతం 1,00,000 రూపాయలు అంట. ఆమె ఫస్ట్ శాలరీ మరి తెచ్చి ఇక్కడ 2 సంఘాలకు పంచి, ఆమె తల్లి సంఘానికి ఈ సంఘానికి పంచి ఇచ్చింది. అంటే దేవుడు ఆమెను దీవించినాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చిస్తుంది. 15-16 నేను చదువుతున్నాను. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇస్తున్నావు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. ఎంత మంచి మాట కదా. దేవుడు మనల్ని తృప్తిపరిస్తే ఎలాగుంటుంది? ఆయన ప్రతి జీవి కోరిక నెరవేరుస్తాడు. కొందరు దే వాంట్ టు బికమ్ రిచ్ సడన్లీ, అది విశ్వాసులకు తగదు. ఇస్సాకును దేవుడు దీవించినట్టు క్రమంగా దీవించినాడు. ఒక చెట్టు ఊరికనే ఎదుగుతుందా? ఈరోజు ఒక విత్తనం పెడితే రేపు వటవృక్షం కాదు అది. న్యాచురలీ యూ అబ్జర్వ్, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. హడావుడిగా గొప్పవారు కావాలా, పెద్దవారు కావాలా? ఇప్పుడే నేను ఆ కెమెరా బాయ్ తోటి చెప్పి పంపిస్తాను, ఎన్ని పెద్ద ఫోటోలు ఏం అవసరం లేదు. ఏమవసరం? ఎవరు చూసి మనల్ని మెచ్చుకోవాలా? దేవుడు చూడాలంతే. దేవుని దృష్టిలో సరిగ్గా ఉన్నామా చాలంతే. పెద్ద పోదులు అట్లయింది, మా సేవలో ఇట్లయింది, అట్లయింది. అది ఎవరుకి ప్రీతికరంగా నీ సేవ ఉండాలి? దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడు. కాబట్టి సడన్గా నేను గొప్పని కావాలి, సడన్గా నన్ను మనుషులు చూసి ఓ సభాషణ, అన్ని పిచ్చి కోరికలు అవి. వెన్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, డెఫినెట్లీ యూ విల్ be prospering without fail. God is not unjust. He will remember every act of yours and then you will become the head అన్నది బైబిల్లో ఉంది. తలగా చేస్తాడంట, తోకగా చేయడంట. పైవారిగా ఉంటారంట, క్రింది వారిగా ఉండరు. అప్పు ఇచ్చువానిగా ఉంటావు, పుచ్చుకొని వానిగా ఉండవు.
ఆ ద్వితీయోపదేశకాండం 21:1-14 అన్ని ఆశీర్వాదాలు. కాబట్టి డోంట్ ట్రై టు బికమ్ రిచ్ ఓవర్ నైట్ ఆర్ గెట్ ఎ బిగ్ నేమ్ ఓవర్ నైట్. క్రమక్రమంగా కష్టపడుతూ దేవుని చిత్తం నెరవేరుస్తూ దేవుని దృష్టికి అంగీకారమైన వాటి చేస్తూ దేవుడే హెచ్చిస్తాడు. హెచ్చు దేవుని వల్ల కలుగుతుంది. తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, అరణ్యం నుండి రాదు. హెచ్చించేవాడు దేవుడు కాబట్టి పరలోకం నుండి దేవుడు నిన్ను దృష్టించి తగిన కాలమందు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందుకే పేతురు అంటాడు, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దీన మనస్కులై నుండి తగిన కాలమందు ఆయన నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. కొందరేమో అంటే ఇంట్లో గొడవలు, నాకు తెలుసు కదా ఇవన్నీ, అంటే అంటారు, భార్య అంటది, బుద్ధి లేదు దీనికి, బుద్ధి లేదు నీకు, ఏం చేసినావు? ఇల్లు కట్టినావా? పిల్లి చేసినావా? అందరు చూడు ఎట్లా చేసినారు. ఈ మాటలు బంద్ చేయండి. స్త్రీలారా, మీరు దేవుని మాట వినండి. మీకు వినయంగా చెప్తున్నాను, ఒక తల్లిగా, ఆత్మీయ తల్లిగా. ఇది చెప్పినంత కాలం మీ కుటుంబాలు వరదిల్లదు. వై ఆర్ యూ డిగ్రేడింగ్ యువర్ ఓన్ మ్యాన్? ఎప్పుడు చూసినా కంపారిటివ్ స్టడీ వీళ్ళదు. బాగా దే ఆర్ వెరీ గుడ్ అట్ కంపేరింగ్ అండ్ దెన్ గెటింగ్ ఎ రిసర్చ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. వాళ్ళకి అది ఉంది, మనకి ఇది లేదు. నువ్వు ఇది లేదు, ఇది చేయలేదు, అది నువ్వేది. ఎందుకంట్లా ఎప్పుడు అట్లా చేయదు. నెవర్ అండర్మైన్ యువర్ పార్ట్నర్. ఆయన ఎందుకు కృంగదీస్తున్నావు ఊరికే? ఇప్పుడు ఈరోజు నేను వాళ్ళ పక్షాన నిలబడుతున్నాను. నేను సేవకురాలు కదా, నేను ఏ పక్షాన నిలబడవచ్చు. నేను వాళ్ళ పక్షాన నిలబడి మీతో మాట్లాడుతున్నాను. నువ్వు లేదు 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 అని ఇబ్బంది పెట్టి అతన్ని కొన్నిసార్లు భర్తలకు విసిగిపోయి ఏం చేస్తారంటే లంచగొండలుగా మారిపోతారు. దానికి బాధ్యత నీవే. అంటే వారు ఎక్కడ తేవాలి? ఈమెను తృప్తిపరచాలంటే దొంగతనం అన్నా చేయాలి, ఉద్యోగ స్థలంలో లంచమన్నా తీసుకోవాలి. అది నీకు దీవెనకరం ఎలాగవుతుంది? నువ్వు శాపాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటున్నావు కదా. సరే, సామెతలు 20:17 చూడండి. మీకు ఒక మంచి హెచ్చరిక ఉంది ఇక్కడ. లంచగొండులు లంచాన్ని ప్రేరేపిస్తే ఆ తప్పు ఒప్పుకొని నీవు దేవుని సన్నిధిలో క్షమాపణ ఉండాలి. అంటే సామెతలు 20:17 ఉంది, మోసము చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహుయింపుగా ఉండు. పిమ్మట వాని నోరు దేంతో నింపబడుతుందంట? మంటితో నింపబడుతుంది. అంటే వాడు చచ్చిపోతాడనే నేను అనుకుంటున్నా. మంటితో నింపబడాలంటే వానికి భూస్థాపన కావాలి కదా, మట్టి కింద వెళ్ళిపోవాలి. అంటే అకాల మరణాలు, హఠాత్తు ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయి. దేవుడు తన రెక్కలతో కప్పి నిన్ను భద్రంగా కాపాడాలి. నీవు దినముల లెక్క నువ్వు సంపూర్తి చేయాలి. దేవుని చిత్త ప్రకారం జీవించాలంటే డోంట్ టేక్ షార్ట్ కట్స్ టు సక్సెస్. క్రమక్రమంగా దేవుడు దీవిస్తాడు. నువ్వు ఆయన చిత్తం, when you are in the center of God's will, when you obey God, when you do nothing that is against God's will, why can't God prosper you in every way? తప్పకుండా కృప వెంబడి కృప. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంబడి వస్తాయి. ఇలాగ ఎప్పుడు కూడా పురుషులను ప్రేరేపించవద్దు. స్త్రీలు కూడా అమర్యాదగా అక్రమమైన డబ్బు ఆశించవద్దు. ఈ దినాల్లో చాలా అక్రమం పెరిగిపోతుంది కదా. అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకున్నావని ఒక స్త్రీకి అడిగితే ఏం చేయాలి? ఆయన తెచ్చింది సరిపోతలేదు అన్నాడు. ఆయన తెచ్చింది సరిపోకుంటే నీ ఒళ్ళు అమ్ముకొని బతుకుతావా? ఇదేంటి నియమం, నీతి ఉంది, నువ్వు దేవుని బిడ్డ, మళ్ళీ బైబిల్ పట్టుకొని వస్తున్నావు ఎందుకు? నా ఘర్కానా ఘాట్కా, ఇటు లేదు నా అటు లేదు. ఇది దేవుని పట్టుకోదు, అటు దయ్యాన్ని పట్టుకోదు. ఎటన్నా ఒక దగ్గుండు. నువ్వు చెడు కార్యాలు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ మళ్ళా దేవా దేవా అని ఎట్లా మొరపెడతావు? ఇలాంటి ముసుగులు బ్రతుకులు చాలా ఉన్నాయండి. శాపగ్రస్తులు వాళ్ళు. అందుకే ఇక్కడ ఉన్న చూడు, లంచగొండల నోరు దేంతో నింపబడుతుందట? మంటితో నింపబడుతుంది. నీది కాని వస్తువు నీకెందుకు? నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. నీ చేతుల కష్టార్జితాన్ని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అందుకే కాబోలు యేసుప్రభు అరణ్యంలో ఆహారం ఇచ్చి ఆయన ఎలాంటి వాడో రుజువుపరుచుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో వచ్చినప్పుడు ఏం సరిపోతాయి? 1000 మంది ఉన్నారు, ఎలా సరిపోతుంది అన్నాడా? ఆయన పరలోకం తట్టు తేరి చూసి వాటిని చేతిలో ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రిని మహిమపరిచినాడు. ఆయన అది విరిచి ఇచ్చినప్పుడు అది 1000 మందికి ఆహారంగా మారిపోయి 12 గంపలు మిగిలిపోయాడు. చప్పలు గట్టి కొడతామా దేవుని స్తోత్రం. మిగిలిపోయి ఆస్తి ఇస్తాడండి దేవుడు. నేను చెప్తున్నాను, మళ్ళొకసారి చెప్తున్నాను, మీరు వీసికిపోతే మీరు వీసుకండి, నాకు అవసరం లేదు. కానీ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశీర్వాదకరం, మీకు కూడా ఆశీర్వాదకరం. తండ్రి దేవుని చిత్తాన్ని పాస్టర్ మాథ్యూ గారు మాకు ఒక్క పైసా జమ చేయలేదు. మేము 5గురం అయితే 5 రూపాయలు బ్యాంకులో వేసినట్టు నాకైతే తెలియదు.
ఐ డోంట్ నో. మా అమ్మ చాలా కష్టపడేది, కూరగాయలు పండించేది, అది పండించేది, అది మాకు కడుపులు నింపేది. మరి మాకు ఎంత శ్రమ పడేది. పైసలు ఎట్లా ఈ పిల్లల భవిష్యత్తు అని కూడా ఆలోచన లేదు. దేవుని సేవ చేయాలా, దేవుని చిత్తం చేయాలా, దేవుని సేవ చేయాలా, దేవుని చిత్తం, పొద్దున్న నుండి సాయంత్రం దాకా అదే. అయితే నేను బ్యాంకులో కూర్చొని చెక్కుల మీద సంతకాలు పెడుతున్నప్పుడు నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారేది. ఎందుకంటే అరే ఒక దైవజనుడు ఇంతగా నేను నమ్ముకుంటే బ్యాంకు తాళ చెవులే మా చేతికి ఇచ్చినావు. దేవుని స్తోత్రం, ఎంత గొప్ప దేవుడో నీవు. మేము 5 మరి 3 కూడా బ్యాంకు మంచిగా మరి సేవలు అందించినారు. తాళం చేతులు కూడా వాళ్ళ చేతిలోనే ఉండేది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ దాంట్లో అనుమానమే లేదు. మరి ఉన్న దాంతో నువ్వు తృప్తి పడి దైవ చిత్తాన్ని నెరవేరిస్తే నువ్వు ఆయన ఎప్పుడు కూడా నీకు రుణపడి ఉండడు. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. అందుకే ఫిలిప్పీ 4:19 అనుకుంటా కదా, నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అక్కర తీరుస్తాడు అని మా నాన్నగారి ఆ సంఘంలో మందిరంలో రాపించినాడు ఆ మాట. నా దేవుడు, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. అంటే నా దేవుడు తన ఐశ్వర్యాన్ని ఎవరు కొలుస్తారు? క్యాన్ యూ కౌంట్ గాడ్స్ ట్రెజర్స్? హిస్ ట్రెజర్ హౌస్ ఇస్ నెవర్ ఎంప్టీ. క్రీస్తు ధనాగారం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదాడు. ఆయన తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అక్కర కూడా తీరుస్తాడు. కాబట్టి దేవుని నియమాల్లో ఉండి సత్ప్రవర్తన కలిగి దేవుని మాట విని మరి దేవునికి అయిష్టమైనవన్నీ తొలగించుకొని దేవుని చిత్త ప్రకారం జీవించే వారికి అన్ని మేలు కొరకే దేవుడు సమకూర్చి అనుగ్రహిస్తాడు. మన పిల్లల్ని ఏ విధంగా ఆస్తికర్తలుగా చేయాలని మనం ఎన్ని విధాల ఆలోచిస్తాం, అలాగే అంతకంటే మనల్ని గురించి ఆలోచించేది మన దేవుడు, మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినాడు. దేవుని స్తోత్రం. అందుకే మీరు దేని గురించి చింతపడొద్దు అంటాడు. ఫిలిప్పీ 4:6 పౌలు చెరసాల్లో ఉండంటాడు. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. అంటే దాని అర్థం చేతులు కట్టుకొని ఏ పని చేయొద్దని కాదు, కానీ విచారము, కలవరము, భవిష్యత్తు దాని గురించి కాదు. నువ్వు దేవుని మీద కేంద్రీకరిస్తే, మొదట దేవుని రాజ్యం నీతిని వెతుకు, అప్పుడు నీకు ఇవన్నీ కూడా అనుగ్రహింపబడుతుందని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి 6:30 దాని గురించి ఏం తిందుమో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో అనే కాదు, దేవుని గురించి ఆలోచించు, ఇవన్నీ నీకు కావాలని ఆయనకు తెలుసు. అన్యజనులు అయితే వీటన్నిటి గురించి ఆలోచిస్తారు. నువ్వు దేవుని బిడ్డవు కదా, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు, ప్రాణం పెట్టినవాడు. మరి నీకు ఈ సామాన్లు సరుకులు ఎందుకు ఇయ్యడు? ఈ లోకంలో నీకు అవసరమైనవి ఎందుకు ఇవ్వడు? ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా ఇస్తాడని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి విచారం అవసరం లేదు. యేసుతో నడిచిన శిష్యుడు అంటాడు పేతురు, ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద. అంటే దేవుని నియమాల్లో మనము క్రమంగా మన దేవుడిచ్చిన ధనాన్ని వాడినప్పుడు ప్రాపర్గా దాన్ని ప్లానింగ్ చేయడం, మరి విధానాల్లో, అంటే దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని నీవు ఆయన ప్రణాళికలో ఖర్చులు పెట్టి ముందుకు సాగినప్పుడు తప్పకుండా దేవుడు ఆ ధనాన్ని పెంచగలడు. మంచి గృహ నిర్వాహకత్వ సామర్థ్యం నీకు ఇవ్వగలడు. హీ విల్ టీచ్ యూ హౌ టు హ్యాండిల్ యువర్ ఫైనాన్స్ ఇన్ గాడ్స్ వే. దేవుని మార్గంలో దేవుడిచ్చిన వనరులను, డబ్బును నిర్వహించడానికి దేవుడు నీకు జ్ఞానము, తెలివి దయచేయను గాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడండి. అప్పులలో నేను చిక్కినప్పుడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. అప్పులలో నేను చిక్కినప్పుడు ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. ఇబ్బందులు తొలగించి ముందుగా చేయుటకు నీ తోడై ఉండెదను. ఇబ్బందులు తొలగించి మాన్యునిగా చేయుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము,
జీవించు నాళ్ళెల్లా నా బలము, ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును, ఆయానే కేడేము నా కోట, ఆయానే సర్వమును. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి, అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను, మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము, ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును, ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, నువ్వు మా జీవితంలో ఉండడం చాలా ముఖ్యం నాయన. నిన్ను కలిగి ఉండడం ఎంతో ధన్యకరం. కీర్తనకారుడు అంటున్నాడు, నాకైతే నా దేవుని పొందు ధన్యకరం. ఈ లోకము దాని వైభవం గతించిపోతుంది. లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, శరీర కార్యాలు, శరీర ఇచ్చలు అన్నీ గతించిపోతుంది, కానీ నీ చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడని సెలవిచ్చినావు. ఇదిగో తండ్రి, నీవిచ్చినవి మాకు సంతృప్తిగా నైనా సంతుష్టిగా మేము దాన్ని అనుభవించడానికి నైనా మీరు సెలవిచ్చి మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రం. ఒకడు దేవుని సెలవు లేకుండా ఆహారం మింగడం కూడా అసాధ్యమని ప్రసంగి 2లో మేము చూస్తున్నాం. నీళ్లు మింగడం కూడా అసాధ్యమే, ఎందుకంటే తిని తృప్తి పొంది ఉండడం నీ చిత్తమైతేనే జరుగుతుంది నైనా. సంతుష్టి సహితమైన దైవభక్తి అది గొప్ప లాభం అని వాక్యంలో ఉంది. కంటెంట్మెంట్ విత్ గాడ్లీనెస్ ఈజ్ ఎ గ్రేట్ గెయిన్. అట్టి తృప్తికరమైన జీవితాలు దయచేయమని అడుగుతున్నాను. పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరుస్తానన్నావు. నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక నెరవేరుస్తానని సెలవిచ్చినావు. నీ ఐశ్వర్యం చొప్పున మా ప్రతి అక్కర తీరుస్తున్నావు. ఎన్నెన్ని అభయవాక్కులు ఉంది. నీ యందు భయభక్తులు గల వారికి ఏది కొదవలేదన్నావు దాన్ని. కాబట్టి నాయన అలాంటి దైవ భయముతో కూడిన ఆ కొద్దైనా కానీ దాన్ని ఎన్నో రెట్లు ఆశీర్వదించడానికి నీకు వీలుంటుంది కనుక నీకు స్తోత్రం. నీకు సమస్తము సాధ్యమే. ఈరోజు అప్పుల బాధలో ఉండే వారి కొరకు ప్రత్యేకంగా నీ దాసరాలు నేను ప్రార్థిస్తున్నాను. మరి తండ్రి, వారు తెలివి వాడకుండా ఆలోచన లేకుండా ఎన్నెన్నో ఇబ్బందులకు గురైపోయినారు. అట్టి వారిని ఆ అప్పుల ఊబి నుండి మీరు పైకి లేవనెత్తాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని సంపన్నులుగా చేసే శక్తి నీలో ఉంది నైనా. వారిని దీవించండి, వారి ప్రయత్నాలు సఫలపరచండి, వ్యర్థమైన ఖర్చులు కొట్టివేయండి తండ్రి. వారి కుటుంబంలో పిల్లలను దీవించండి. మరి వారి ప్రభు ఆరోగ్యం సమృద్ధిగా దయచేయండి, ఆశీర్వదించండి, ఆనందంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. లేమి కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తి కర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుతానన్నావు తండ్రి. ఆయన నీకు స్తోత్రం. మరి అలాంటి దీనావస్థలో ఉండే వారిని మీరు దర్శించండి. పెంట కుప్పల మీద నుండి కూడా దీనులను పైకి లేవనెత్తి నువ్వు సింహాసనం మీద కూర్చోబెడతానన్నావు తండ్రి. లేమిగల వారిని దీనులను ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని సెలవిచ్చిన దేవా. అహంకారులను నువ్వు ఎదిరిస్తానన్నావు, వారిని అణిచివేస్తానన్నావు. కానీ ఉన్న కొద్దితో ప్రార్థన చేసి దైవ భయంతో మేము ముందుకు సాగినప్పుడు వర్ధిల్ల చేసే దేవుడు, యువర్ గాడ్ ఆఫ్ ఇంక్రీజ్ లార్డ్. అన్నిటినీ వృద్ధిపరిచి వర్ధిల్ల చేసే దేవుడు నీవే కనుక చేతులెత్తి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఆ యొక్క డబ్బు గురించిన చింత కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ యొక్క కృప మాత్రమే తండ్రి. నీకు స్తోత్రం. ప్రమాదాల నుండి, భయంకరమైన ఖర్చుల నుండి, ఐసీయూలో పడకుండా, లేక పెద్ద పెద్ద రోగాలు రాకుండా, రుగ్మతలు రాకుండా తండ్రి మేము పడకబట్టకుండా కాపాడుతున్నాం అంటే కేవలం నీ కృప నాయన. నీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది కనుక నేను స్తుతిస్తున్నాను. నా కృప నీకు చాలన్నావు తండ్రి. నీకు స్తోత్రం. అవును తండ్రి, నీ కృప చాలు. నీ కృప ఉంటే మేము అన్నీ సాధించగలం, ఆరోగ్యకరంగా ఉండగలం, ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయం మేము వర్ధిల్లగలం. కాబట్టి మాకు ఆ తృప్తి నీలో మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచండి.
అనవసరమైన వ్యాకులము, టెన్షన్స్, విచారం అంతా యేసు నామములో కొట్టి పారవేస్తున్నాను తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానంతో ప్రతి ఒక్కరిని నింపండి. పిల్లల్ని ఆశీర్వదించండి, వారి ప్రయత్నాలను దీవించండి. యవనస్తులకు ఉద్యోగాలు దయచేయండి, భార్యాభర్తలకు సమాధానం దయచేయండి తండ్రి. అభివృద్ధి దయచేయండి, నిండైన దీవెనలు మెండుగా దయచేయమని, అన్ని విషయాల్లో ముఖ్యంగా వారిని పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. సమస్తం నీదే దేవా, మేమంతా నీ గృహ నిర్వాహకులం. ధనమును ప్రేమించక నీ తోడుతో తృప్తిగా జీవిస్తాం. సమస్తము నీదే ప్రభు, మేమంతా నీ గృహ నిర్వాహకులం. ధన వ్యామోహం వీడి నీ దివ్య తృప్తితో జీవిస్తాం. లోకపు సిరులు శాశ్వతం కావు, నీవిచ్చిన ఈ తలాంతులు మావి కావు. యజమానుడవు నీవైతే నమ్మకమైన దాసులుగా మేముంటాం. ఆశల వెనుక పరిగెత్తక ఆరాధన నీకే అర్పిస్తాం. మొదటి భాగము నీకిచ్చి విశ్వాసపు మార్గంలో సాగుతాం. సమస్తము నీదే ప్రభు, మేమంతా నీ గృహ నిర్వాహకులం. ధన వ్యామోహం వీడి నీ దివ్య తృప్తితో జీవిస్తాం. ధనమే మాపై ఏలనివ్వక నీ వాక్యపు వెలుగులో నడుస్తాం. అప్పుల బంధాలు తెంచుకొని నీకిచ్చే హృదయం కలిగి ఉంటాం. దిగులును వీడి ప్రణాళికతో మా ఇల్లాలు పిల్లలతో బ్రతుకుతాం. ఎన్నడూ మమ్ము విడువని దేవా, నీ శాంతితో సంతోషిస్తాం. సమస్తము నీదే ప్రభు, మేమంతా నీ గృహ నిర్వాహకులం. ధన వ్యామోహం వీడి నీ దివ్య తృప్తితో జీవిస్తాం. చీమను చూసి దాచడం నేర్చి ధనవంతుని వలె దాచుకోక బ్రతుకుతాం. లోభత్వపు సిరులను కూడబెట్టక పరలోకపు ధనమును సంపాదిస్తాం.
బ్రతికైనా ఇలలో నేను తృప్తిని కలిగి జీవింపనేర్చానన్నా. పౌలువలే క్రీస్తు బలమును పొంది ప్రతి సమయమందున హర్షిస్తా. సమస్తము నీదే ప్రభు, మేమంతా నీ గృహ నిర్వాహకులం. ధన వ్యామోహం వీడి నీ దివ్య తృప్తితో జీవిస్తా. పొరుగువారి సిరులపై కన్ను వేయక ఆశల లోకపు మాయను గెలుస్తా. కృతజ్ఞతాస్తుతులను ఇల్లాలు పిల్లలతో నిత్యము నీకే అర్పిస్తా. కలిమిలేముల తారతమ్యములను మా పిల్లలకు నేర్పి పెంచుతా. ఆస్తి పాస్తుల వారసత్వము కంటే విశ్వాసపు వారసత్వమిస్తా. సమస్తము నీదే ప్రభు, మేమంతా నీ గృహ నిర్వాహకులం. ధన వ్యామోహం వీడి నీ దివ్య తృప్తితో జీవిస్తా. అంజూరపు చెట్టు పూయకపోయినా, ద్రాక్షావల్లులు ఫలించకపోయినా, ఆదాయ మార్గాలన్నీ ఆగిపోయినా, రక్షణకర్తవు నీవేనని చాటుతా. లోకపు మందలు తగ్గిపోయినా నీ కృప మాకు చాలునని నమ్ముతా. ఎన్నడు మమ్ము విడువని దేవా, నీ నీడలోనే సాగిపోతా. సమస్తము నీదే ప్రభు, మేమంతా నీ గృహ నిర్వాహకులం. ధన వ్యామోహం వీడి నీ దివ్య తృప్తితో జీవిస్తా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న
ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ